Today we have been learning about comparing numbers. How to compare numbers. Okay. To know this topic, let us take one of the best example or one of the example here is 99 and 315. 99 and 315. How to compare? Let us see now. First, we shall draw the table. Okay. First, let me draw a table by dividing into three columns. ఎందుకు 3 columns divide చేయాలి? Okay. Why? Because we have 2 digits set here and we have 3 digits set here. Okay. 2 digits ఉన్నాయి, ఒకదికు 3 digits ఉన్నాయి. సో కాబట్టి 3 digits ఏది 3 కదా పెద్దది. కాబట్టి we have to take it out. Ones, tens, hundreds. Ones, tens, hundreds. So let me fill this 3158 here and 99 here. Okay. This is very simple to compare. Why? Because it is 2 digits and it is 3 digits. You are able to say it is bigger and it is smaller. అర్థమైంది కదా? అంటే ఇక్కడేమో 2 digits ఉన్నాయి, ఇక్కడేమో 3 digits ఉన్నాయి కాబట్టి సరే ఇది పెద్దది ఇది చిన్నది అని అంటాం. లేదు ఇది చిన్నది ఇది పెద్దది అని అంటాం. ఎందుకు అనంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ బేస్ చేసుకొని. ఒకవేళ రెండు 3 digits ఇచ్చిండ్రు అనుకున్నాం, దీని ముందు ఇంకో 9 పెట్టాము. ఇప్పుడు ఏమైపోయింది? రెండు కూడా 3 digits అయ్యాయి. రెండు కూడా 3 digits అయ్యాయి. ఏది పెద్దది ఏది చిన్నది అని చూద్దాం. ఓకే. ఇప్పుడు ఇంకా ఫిల్ చేసేసారు. ఫస్ట్ ఇది 3 digits కాబట్టి 315999 ఫిల్ చేశారు. ఏది బిగ్గెస్ట్ అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ రాసేటప్పుడేమో లెఫ్ట్ నుండి రాయాలి, ఇప్పుడు కంపేర్ చేసేటప్పుడు రైట్ నుండి కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేద్దాము అని అంటే 3 పెద్దదా 9 పెద్దదా? 9 బిగ్గెస్ట్ కదా. కాబట్టి డైరెక్ట్లీ యు ఆర్ ఏబుల్ టు సే 999 ఈస్ గ్రేటర్ than 315. Greater than 315. So you are able to compare ఇది పెద్దది ఇది చిన్నది అని చెప్పేసి. ఎలా? By using this table. What table it is? Place value table. ఏం టేబుల్ అది? Place value table. Let us go with one more example on this. We have 768 and 525. So let me draw a table. Both are 3 digit number. So let me draw a table. Height H, ones, tens, hundreds. Let me fill one of the number 768 525. First, to compare, we have to start from right side. So 7 is bigger or 5 is bigger? 7 is bigger. So you are able to say 768 is greater than 525. This is how we used to compare the numbers. If you know the comparison of these numbers, what is the use of this comparing numbers? Comparing numbers ni enduku vaadtamu ante comparing numbers vaste manamu ascending order gaani descending order gaani రాయడానికి ఈజీగా ఉంటుంది. మనం మామూలుగా అసెంబ్లీ తెలుసు కదా. అసెంబ్లీ అంటే ఏంటిది? అధ్యక్ష అనేది కాదు. ఏంటి? మార్నింగ్ ప్రేయర్ కి నిల్చుంటా కదా, అది అన్నమాట. ఎలా నిల్చుంటారు? హైట్ వైజ్ గా నిల్చుంటారు, ఎట్లా పడితే అలా నిల్చుంటారా? హైట్ వైజ్ గా నిల్చుంటాం, అవునా? హైట్ వైజ్ గా చిన్న నుండి పెద్ద, దాన్ని ఏమనాలి మనం? అసెండింగ్ ఆర్డర్ అనాలి. ఏమనాలి? అసెండింగ్ ఆర్డర్. So in this comparing of numbers, after completion of comparing numbers, let me see ascending and descending order. Okay, ascending order and descending order. Ascending order అంటే ఏమని చెప్పాను నేను ఇప్పుడే? మనం ప్రేయర్ అసెంబ్లీ ఉంటుంది కదా, అసెంబ్లీలో హై వైజ్ గా నిల్చుంటాం కదా, చిన్న నుండి పెద్ద, దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. డిసెండింగ్ ఆర్డర్ అంటే దానికి ఆపోజిట్, పెద్ద నుండి
చిన్న, పెద్ద నుండి చిన్న. So let us take one of the example here. One nine two 288 350 488 997. I am going to write this question. This is example. Let us take one example. నేను ఆ ఓన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, దీన్ని అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నా, డిసెండింగ్ ఆర్డర్ రాస్తున్నా. ఓకే, ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ రాదు దీనికి. ఓకే, అసెండింగ్ ఆర్డర్ రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? కంపేరింగ్ చేయాలి నెంబర్స్ ని కంపేరింగ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ టేబుల్ తీసుకోవాలి. ఏ టేబుల్? ప్లేస్ వాల్యూ టేబుల్ తీసుకోవాలి. ఇది హండ్రెడ్స్, ఇది టెన్స్, ఇది వన్స్. తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 లైన్స్ గీస్తాయి. గీసిన 5 గీసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తున్నా? 100 ప్లేస్ లో ఉన్న వాల్యూస్ ని చూస్తున్నాను. ఓన్లీ 100 ప్లేస్ లో ఉన్నాయి. 4 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 9 ఉంది. సో నేను ఏం చేస్తా? అసైనింగ్ అంటే ఏంటి? చిన్న నుండి పెద్ద కదా. ఫస్ట్ 4 పెద్దదా, 1 పెద్దదా, 2 పెద్దదా, 3 పెద్దదా, 9 పెద్దదా? 9 పెద్దది. చిన్నది ఏంటి మరి? 1. కాబట్టి నేను 1 తో ఉన్న నెంబర్ ని రాస్తున్నా. 192. ఓకే, 1 తర్వాత ఏది 2 288. దీని తర్వాత ఉండే నెంబర్ 3 350. దీని తర్వాత 4 488. దాని తర్వాత 997. 1 చిన్నది, దాని 1 కన్నా 2 కొంచెం పెద్దది, 2 కన్నా 3 కొంచెం పెద్దది, 3 కన్నా 4 కొంచెం పెద్దది, 4 కన్నా 9 పెద్దది. సో అదే ఆర్డర్, ఇదే ఆర్డర్ ఇక్కడ రాస్తే జరుగుతుంది. 192, 288, 350, 488, 997. This is the ascending order. అసెండింగ్ ఆర్డర్ ఏంటి? స్మాల్ నుండి బిగ్ రాసేస్తారు. మరి డిసెండింగ్ ఆర్డర్ ఎట్లా రాయాలంటే డిఓ. ఏంటిది డిఓ? కింది నుండి మీదికి రాసేయాలి. 997, 488, 350, 280, 190. This is what your answer. అర్థమైంది కదా అందరికి? అసెండింగ్ ఆర్డర్ కి డిసెండింగ్ ఆర్డర్ ఏం చేయాలో? అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్ద, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్న. ఓకే, దిస్ ఇస్ వాట్ యువర్ డి అండ్ ఈ బిట్. డి బిట్ ఈ బిట్ ఇదే అన్నమాట. ఏది? ప్రాక్టీస్ కోర్స్ 2.5 లో. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ విత్ దట్ డి అండ్ ఈ, let us have first bit multiple choice question. Tick the correct option. 10 hundreds అయితే ఏమైతది అని అడుగుతున్నాను. 10 hundreds అయితే ఏమైతది చెప్పండి? into 100 ఏమైతది? 1000. ఏమైతది? 1000. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటి? 1000 అంటే థర్డ్ వన్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ 983 లో 8 అంటే 8 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అని అడుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పా 1s 10s 100s. 8 ఎక్కడ ఉంది? 10s ఇస్ ద ఆన్సర్. సో 10s అంటే ఏమని చేయాలి? ఇప్పుడు ఇక్కడేమో 3 into 1, ఇక్కడేమో 8 into 10, ఇక్కడేమో 9 into 100. 8 10s ఏమవుతుంది? 8. సో యువర్ ఆన్సర్ ఇస్ 80. అది కూడా ఆప్షన్ 3A. బి బిట్ చూడండి. బి బిట్ లో ఏమి ఇచ్చిండ్రు అని అంటే సర్కిల్ ది గ్రేటర్ నెంబర్ అని ఇచ్చిండ్రు. సర్కిల్ ది గ్రేటర్ నెంబర్ 1
175, 392, 865, 912. నేను దీంట్లోని బి బిట్ సి బిట్ కూడా చెప్పేస్తాను. ఓకే, ఇక్కడ అన్ని 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో మళ్ళీ ఏం చేయాలి, టేబుల్ తీసుకోవాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కదా. సో 4 బాక్సెస్ తీసుకో. సో ఫస్ట్ 100 ప్లేస్ లో ఉన్న వాల్యూస్ ని చూద్దాం. 1 ఉంది, 3 ఉంది, 1 3 8 9 ఈ ఆర్డర్ లో రాదు. 1 3 8 9. 1 తో స్టార్ట్ అయిన నెంబర్ 175, 3 తో స్టార్ట్ అయిన నెంబర్ 392, 8 తో స్టార్ట్ అయిన నెంబర్ 9 తో స్టార్ట్ అయిన నెంబర్ 912. ఓకే, ఇప్పుడు ఇదే కదా గ్రేటెస్ట్. ఏమన్నారు? గ్రేటెస్ట్ అంటే ఇది వీటి అన్నిట్లో, ఈ మూడిట్లో, ఈ నాలుగిట్లో గ్రేటెస్ట్ వాల్యూ ఏది? 9. కాబట్టి 9 కి సెర్చ్ చేసేది. అది బి బిట్. సి బిట్ ఏమన్నారు అని అంటే సర్కిల్ ది స్మాలెస్ట్ అన్నారు. ఏమన్నారు? సర్కిల్ ది స్మాలెస్ట్. 912 ఉంది కదా. స్మాలెస్ట్ అంటే ఏంటి? వీటి అన్నిటికన్నా చిన్నది. 1 లేదా చిన్నది. సో 175 కి సర్కిల్ చేయాలి. ఇది సి బిట్. ఓకే, చిన్న నెంబర్ ని సర్కిల్ చేస్తే సి బిట్, పెద్ద నెంబర్ ని సర్కిల్ చేస్తే బి బిట్ అన్నమాట, ఇచ్చిన వాల్యూస్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ కంప్లీట్ యువర్ revision up to page number 22. Thank you.